వెంబడించాలని తీర్మానించుకున్నప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లా నేను దేవుడు చూడండి ఏమంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం శిలో ఎత్తుకొని వెంబడించవలెను. ఆయన వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోమన్నాడు. ఏంట ఉపేక్షించుకోవడం అంటే? ఉపేక్షించుకొనుట అంటే అర్థం ఏంటంటే పరిత్యజించుకొనుట. అవును, తన కోరికను చంపుకొనుట, నాకు నేనుగా కాకుండా నేను క్రీస్తు కొరకు జీవించుట, నా ఇష్టము కాకుండా క్రీస్తు ఇష్టాన్ని నెరవేర్చుట. అవునండి, మరి దేవుని దగ్గరికి వచ్చిన మీరు, ఆయన వెంబడించాలి అని తీర్మానించుకున్న మీరు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకున్నారా? త్యజించుకున్నారా? మిమ్మల్ని మీరు చంపుకున్నారా? ఇది భాష. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటాడు, దేవుడు శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించాడు, కాబట్టి మనిషి శూన్యమైతే తప్ప దేవుడు అతనితో ఏమి చేయలేడు. నువ్వు శూన్యం అవ్వాలి, నీ కోరికను నువ్వు చంపుకోవాలి, త్యజించుకోవాలి, దేవుడు నీతో పనిచేస్తాడు. అవును, ఇక్కడ దేవుని వెంబడించేటప్పుడు మనల్ని మనం త్యజించుకున్నప్పుడు, మన కోరికను చంపుకున్నప్పుడు, మనం నాకు ఇష్టమైన నేను చేస్తా, నాకు ఇష్టమైన నేను చూస్తా, నాకు ఇష్టమైంది నేను మాట్లాడతా, నాకు ఇష్టం వచ్చిన చోటకు పోతా అన్నదానికి తావేలేదు. ఇక్కడ దేవుని వెంబడించడానికి ఈ వ్యక్తి అర్హుడు కాదు. నిన్ను నీవు ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా? నీకున్న స్వలాభం చంపుకోవడం, సొంత గౌరవం చంపుకోవడం, సొంత ఇష్టం చంపుకోవడం, సొంత మార్గం చంపుకోవడం, సొంత ఇచ్చలు చంపుకోవడం, త్యజించుకోవడం అంటే స్వలాభాన్ని వదిలేశారా? లాభమున్న వాటి కొరకు పరుగులు తీస్తున్నారా? క్రీస్తు కొరకు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు మీరు పనిచేస్తున్నారా? మీ కొరకు పని చేసుకుంటున్నారా? క్రీస్తును వెంబడించినప్పుడు నీ వల్ల క్రీస్తుకు గౌరవం రావాలి, అవమానం రావద్దు. మనం ఏం చేస్తాం తెలుసా? మన గౌరవం కొరకే ప్రాకులాడతాం. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం దూషణ పాలవుతుంది అన్నాడు. సొంత గౌరవాన్ని వెతుకుతున్నావా? నీవు క్రీస్తును వెంబడించటం వల్ల ఆయన గౌరవాన్ని కాపాడుతున్నావా? ఆయన వెంబడించినప్పుడు ఆయన ఇష్టాన్నే కదా మనం నెరవేర్చాలి. నీ సొంత ఇష్టానికి తావెక్కడుంది? ఇక్కడ శిలువ మార్గంలో వెళ్ళడానికి కదా తీర్మానించుకున్నావు. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన తను తను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని అనుదినం నడవాలి. శిలువ మార్గం ఇది, ఇరుకు మార్గం, సొంత మార్గం కాదు. త్యజించుకోవడం అంటే అది. మీరు త్యజించుకున్నారా? ప్రభువే అంటున్నాడు, నన్ను వెంబడింపగోరిన ఎడల మొట్టమొదట తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం, అప్పుడప్పుడు కాదు, ఆదివారం రోజే కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, లేదా క్రిస్మస్కి 31 రాత్రి కాదు, అనుదినం. ఒక్కసారి సిలువెత్తుకుంటే దించే పని లేదు. అనుదినం సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి అని వాక్యం చెప్తుంది. ఇదండి త్యజించుకొని ఆయన వెంబడించడం అంటే, చంపుకొని వెంబడించడం అంటే. అది ఆ కోవకు చెందిన వారేనా మీరు? పరీక్షించుకోండి. ఈ వాక్యము ద్వారా సరిచేయబడండి. మిమ్మల్ని మీరు త్యజించుకొని ఖాళీ చేసుకొని క్రీస్తును వెంబడించండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. ఆయన ఇష్టమును నెరవేర్చువారిగా బ్రతకండి.